హాయ్ అందరికీ. ఇంకా చలికాలం అయితే మనకి స్టార్ట్ అయిపోయింది కదా, చాలా రోజులైంది కదా స్టార్ట్ అయ్యి. ఇంకా మనకి మొత్తం మంచిగా ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇంకా అందుకని మార్నింగ్ అయితే లేవలేదు, కొంచెం ఎక్కువే టైం అయింది. ఇంకా తర్వాత అయితే నేను ఈ వీడియో తీస్తున్నా ఇంటి బయట. నేను ఈ చలికి అయితే తట్టుకోలేక మంట కూడా వేశారు. ఇంకా చలికి మంట అయితే కాగుతున్నాము. ఎంత బాగుంటుందంటే అసలు చలి వేసినప్పుడు వేడి వేడి టీ అనే తాగాలి, లేదా ఇలాంటి మంట ఒకటి కాగితే చాలు ఇంకా టీ తాగినంత ఫీల్ వస్తుంది. కాకపోతే నేను టీ తాగను అనుకోండి, కానీ తాగే వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళకైతే బాగా నచ్చుతుంది కదా. మంట పెట్టడానికి ఇంకా ఎండిపోయిన పుల్లలు ఏమీ లేవని చెప్పి ఇంకా ఉత్తి గడ్డితోనే మంట వేశారు. ఈ రోజుల్లో కూడా చలికి ఇంకా మంట వేసుకునే వాళ్ళు ఉన్నారా అంటే ఇంకా మేమైతే వేసుకున్నాం కదా మంట. మీరు ఎప్పుడైనా ఇలా చలి కాగారా లేదా అన్నది అయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఈ పువ్వులు వచ్చేసి ఎవరు అమ్మకి ఇచ్చారంట, అవి ఫ్రిడ్జ్లో అయితే పెట్టున్నాయి. ఇంకా నేను లేనని చెప్పి ఇంకా అలాగే ఉండిపోయినాయి అనమాట. ఇంకా నేను వచ్చిన తర్వాత ఇంకా అయితే ఓపెన్ చేసి ఈ మాల అయితే కడదామని తీసాను. కానీ నేను అంత ఎక్కువగా పువ్వులు ఇష్టపడను, అంటే గులాబీలు ఇలాంటివంటి ఇష్టం, కానీ కనకాంబరాలు అంత ఎక్కువగా పెట్టుకోను అనమాట. కానీ ఇంట్లో ఉన్నాయి కదా. ఇంకా ఈ బెండకాయలు వచ్చేసి బాగా ముదిరిపోయినాయి, ఇవి ఇంకా కూరకైతే పనికిరావు, ఇంకా పాడేయాలి. ఒక్కటి కూడా పనికిరాదు. చూడటానికి అయితే చక్కగా ఉన్నాయి, కానీ ఇంకా ఈ చలికాలంలో అన్ని కూరలు తినాలనిపించదు కాబట్టి ఇంకా పప్పుచారు అయితే చేసుకుందామని పప్పుచారు అయితే చేసాము. ఈలోపు మా వాడైతే నా కోసం ఒకటి తీసుకొచ్చాడు, రేగిపళ్ళు. ఇవి పెద్ద రేగిపళ్ళు అంట, నేను ఇంకా గ్రీన్ యాపిల్స్ అనుకున్నా. ఇవైతే చిన్న రేగిపళ్ళు. ఇవైతే టేస్ట్ బాగానే ఉన్నాయి. ఆ పెద్దవైతే అంత బాగాలేదు, అంటే కొంచెం స్వీట్గా లేవన్నమాట, అవి కొంచెం చప్పగా ఉన్నట్టు ఉన్నాయి. ఇవైతే బాగున్నాయి టేస్ట్, ఇంకా నాకు ఇష్టమని చెప్పి ఇంకా ఉప్పు కారం కూడా వేయించి తీసుకొచ్చాడు. ఇంకా చిన్ని రేగిపళ్ళు ఉంటాయి కదా, రేగు వడియాలు పెట్టుకునేటివి, అవైతే ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఇంకా ఈవినింగ్ అయితే బయట మొక్కలకి అయితే నీళ్ళు వేస్తున్నారు. ఇంకా ఇవైతే మొత్తం చామదుంప మొక్కలు అన్నమాట. ఇవి రావడానికి ఇంకొక 3 months 2 months పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఇవి చూడటానికి అయితే చాలా బాగుంటాయి, ఇటు ముందు వేసుకుంటే ఇలాగా. అవి ఈ కాయలు వచ్చినాక అయితే పీకినప్పుడు ఆ మొక్కలు నేను వీడియో తీస్తే కనుక నేను పోస్ట్ చేస్తాను. ఇంకా ఈ పువ్వులు వచ్చేసి ఇంటి దగ్గర ఇంకా కుండీలో వేసిన మొక్కకైతే బాగా వచ్చినాయి పువ్వులు, బాగున్నాయి కదా అనేది మీకు చూపిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.